ఓం శాంతి 11/7/24 ఈరోజు సద్గురువారం కదా. సద్గురువారం బాబా మహావాక్యాలు. మధురమైన పిల్లలు, శబ్ద స్థితి గలవారిగా అనగా అశరీరులుగా అయ్యేందుకు ఇదే సమయం. మనం ఈ శరీరం నుండి వేరైపోవాలి. అశరీరులుగా అయ్యేందుకు ఇదే సమయం అని చెప్తున్నారు బాబా. ఇదే స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంటే ఆత్మీక స్థితిలో, ఈ శబ్దానికి అతీతమైన స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అని చెప్తున్నారు అన్నమాట. ప్రశ్న: అన్నిటికన్నా ఉన్నతమైన లక్ష్యం ఏది? అది ఎలా ప్రాప్తిస్తుంది? జవాబు: సంపూర్ణ పావనంగా అవ్వడమే ఉన్నతమైన గమ్యం. కర్మేంద్రియాల్లో కొద్దిగా కూడా చంచలత్వం రాకూడదు. అప్పుడే సంపూర్ణ పావనంగా అవ్వగలుగుతారు. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఏర్పడుతుందో అప్పుడు విశ్వరాజ్యాధికారం లభించగలదు. పైకి ఎక్కితే వైకుంఠ సుఖాన్ని పొందుతారు అన్న గాయనం కూడా ఉంది కదా. అనగా రాజాది రాజులుగా అవుతారు, లేకపోతే ప్రజలుగా అయిపోతారు. కావున నా వృత్తి ఎలా ఉంది, ఎటువంటి తప్పులు జరగడం లేదు కదా అని ఇప్పుడు పరిశీలించుకుంటూ ఉండండి. ఓం శాంతి. బాబా చెప్తున్నారు, ఆత్మాభిమానిలుగా అయి కూర్చోవాలి. ఏం చెప్తున్నారు పిల్లలకి? ఎలా కూర్చోవాలి? ఆత్మాభిమానిలుగా అయి కూర్చోవాలి. కష్టమా? ఎందుకంటే ఇంతకాలం మనం ఏ అభిమానంలో ఉన్నాం? నేను అంటే దేహాన్ని అనే అభిమానంలో ఉన్నాం కదా. అందుకని ఇప్పుడు బాబా ఏమంటున్నారు? నేను అంటే దేహం కాదు, ఏంటి? ఆత్మ. స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. సత్యయుగంలో ఆత్మాభిమానులుగా ఉంటారా లేక దేహాభిమానులుగా ఉంటారా అని బాబా ఇప్పుడు ఆల్రౌండర్ను అడుగుతున్నారు. బాబా ఇప్పుడు ఏమడుగుతున్నారు? సత్యయుగంలో ఆత్మాభిమానులుగా ఉంటారా దేహాభిమానులుగా ఉంటారా? అక్కడైతే ఆటోమేటిక్గానే ఆత్మాభిమానులుగా ఉంటారు. గడియ స్మృతి చేయవలసిన అవసరం ఉండదు. ఇప్పుడిక ఈ శరీరము వయసు పెరిగిపోయింది, ఇక దీన్ని వదిలి ఇంకొక దాన్ని తీసుకోవాలి అని అక్కడ భావిస్తారు. ఎక్కడ? సత్యయుగంలో. అంటే ఈ శరీరం వయసు అయిపోయింది, ఇంక దీన్ని వదిలిపెట్టేయాలి, మళ్ళీ కొత్త శరీరంలో ఆత్మ ప్రవేశించాలి. ఏ గర్భంలోకి వెళ్ళాలో కూడా అక్కడ సాక్షాత్కారం అవుతుంది. అదే ఇక్కడైతే ఎప్పుడు వదులుతామో తెలియదు, ఎప్పుడు వస్తామో తెలియదు కదా. సర్పం యొక్క ఉదాహరణ ఉంది కదా. అలాగే ఆత్మ కూడా ఈ పాత శరీరాన్ని వదిలి కొత్త దాన్ని తీసుకుంటుంది. భగవంతుడు ఉదాహరణలు ఇచ్చి అర్థం చేయిస్తున్నారు. బాబా పిల్లలకి అరటిపండు ఒలిచిపెట్టినంత ఈజీగా, వెన్న నుండి వెంట్రుకను తీయడం ఎంత సులభమో అంత ఈజీగా మనకి జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారు కదా. సర్పం యొక్క ఉదాహరణ, పాము ఏం చేస్తుంది? పాత కుబుసాన్ని వదులుతుంది. అలాగే ఆత్మ కూడా ఈ పాత శరీరాన్ని వదులుతుంది, మళ్ళీ కొత్తదాన్ని తీసుకుంటుంది. అంటే వస్త్రం మార్చినంత ఈజీగా శరీరాన్ని మారుస్తారు సత్యయుగంలో. ఇక్కడ శరీరం పైన మోహం ఉండదు. ఇక్కడైతే దేహం వదలాలంటే ఎన్ని సంవత్సరాలైనా ఎలా ఉంటుంది? కష్టంగానే ఉంటుంది. నాది అనే భావనలో ఉంటారు. బాబా అంటారు, మీరు మనుషులందరికీ జ్ఞానాన్ని వినిపిస్తూ బూ అని అంటూ మీ సమానంగా జ్ఞానవంతులుగా తయారు చేయాలి. తద్వారా పారిస్థాన్లో నిర్వికారి దేవతలుగా అయిపోతారు. ఎక్కడ? స్వర్గంలో. మనుషుల నుండి దేవతలుగా చేయడం ఉన్నతమైన చదువు కదా. మనుషుల నుండి దేవతలుగా చేయడం ఏంటి? చదువు ద్వారానే ఏమవుతారు? దేవతలుగా అవుతారు. మనుషుల నుండి దేవతలుగా చేశారన్న గాయనం కూడా ఉంది కదా. ఇక్కడ చదువు ద్వారా
లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ దేవతలకు అవ్వలేరు. కానీ మనకి తండ్రి వచ్చి చెప్పే చదువు ద్వారా మన మాస్టర్, మన టీచర్ ఏం చెప్తున్నారు? నరుడి నుండి నారాయణిగా, నారీ నుండి శ్రీ మహాలక్ష్మిగా అయ్యే చదువుని మన చేత చదివిస్తున్నారు. బాబా అంటారు, ఎందుకంటే మనుషుల నుండి దేవతలుగా చేశారన్న గాయనం కూడా ఉంది కదా. అలా ఎవరు చేశారు చెప్పండి? ఎవరు చేశారు? దేవతలైతే చేయలేదు కదా. ఎవరు చేశారు మరి? భగవంతుడే మనుషులను దేవతలుగా తయారు చేస్తారు. మనుషులకు ఈ విషయాల గురించి తెలియదు. మీ లక్ష్యము, ఉద్దేశము ఏంటి అని మిమ్మల్ని అన్ని చోట్ల అడుగుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు మీ లక్ష్యం, ఉద్దేశములను వివరిస్తూ ఒక చిన్న కరపత్రాన్ని ఎందుకు ముద్రించకూడదు? ఎవరైనా అడిగితే వారికి ఆ కరపత్రమును ఇచ్చేసినట్లయితే వారు దానితో అర్థం చేసుకుంటారు. బాబా చాలా బాగా అర్థం చేయించారు. ఈ సమయంలో ఇది కలియుగం, పతిత ప్రపంచం. ఇందులో అపారమైన దుఃఖాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మనుషులను సత్యుగి పావన మహాసుఖధామంలోకి తీసుకువెళ్ళే సేవను చేస్తున్నాం, లేక ఆ దారిని చూపుతున్నాం. మనం అద్వైత జ్ఞానాన్ని ఇస్తున్నామని కాదు. వారైతే శాస్త్రాల జ్ఞానమును అద్వైత జ్ఞానముగా భావిస్తారు. నిజానికి అది అద్వైత జ్ఞానమేమీ కాదు. బాబా అంటున్నారు, అద్వైత జ్ఞానమని వ్రాయడం కూడా తప్పే. మనుషులకు దీన్ని స్పష్టం చేసి అర్థం చేయించాలి. ఈ విధంగా వ్రాయబడి ఉంటే వీరి ఉద్దేశం ఏంటి అని వారు వెంటనే అర్థం చేసుకుంటారు. కలియుగి పతిత భ్రష్టాచారి మనుషులను మనం అపారమైన దుఃఖాల నుండి విడిపించి సత్యుగి పవిత్ర శ్రేష్టాచారమైన అపార సుఖాల ప్రపంచంలోకి తీసుకువెళ్తాం. బాబా ఇటువంటి వ్యాసములను పిల్లలకి ఇస్తారు. దీనిని స్పష్టంగా వ్రాయాలి. అన్ని చోట్ల ఇది ఉంచబడి ఉండాలి. అన్ని చోట్ల ఉంచబడి ఉండాలి. వెంటనే దాన్ని తీసిచ్చేయాలి. అప్పుడు మేము దుఃఖధామంలో ఉన్నాము, దుర్గంధంలో పడి ఉన్నామని అర్థం చేసుకుంటారు. మేము కలిగి పతితులుగా దుఃఖధామపు మనుషులుగా ఉన్నాము. వీరు మనల్ని అపారమైన సుఖాల్లోకి తీసుకువెళ్తారని మనుషులు అర్థం చేసుకోరు. కావున ఇటువంటి ఒక మంచి కరపత్రాన్ని తయారు చేయాలి. మీరు సత్యుగం వారా, కలియుగం వారా అని బాబా కూడా ఒకటి ముద్రించారు కదా. కానీ మనుషులైతే అంత తొందరగా ఏం చేయరు, అర్థం చేసుకోరు. రత్నాలు కూడా రాళ్ళుగా భావించే పడేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రత్నాల్ని కూడా రాళ్ళుగా భావించే పడేస్తున్నారని చెప్తున్నారు. అంటే రత్నాలు కూడా అందరికంటే ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి? రాళ్ళల్లా కనిపిస్తున్నాయి. భగవంతుడు చెప్పే మహావాక్యాలు ఏంటి మనకి? రత్నాలు. కానీ మరి వినసొంపుగా లేని వాళ్ళకి ఎలా వినిపిస్తాయి? రాళ్ళగానే వినిపిస్తాయి కదా. ఒక వ్యక్తి కథ చెప్తారు చూడండి. ఒక వ్యక్తి అలసిపోయి వెళ్ళి సముద్రం దగ్గర కూర్చుని అంటే ఒక గుట్ట దగ్గర కూర్చున్నాడు. అతను కూర్చుంటే ఏమీ తోచక ఏం చేస్తున్నాడంట, ఆ గుట్టలో ఉండే ఒక్కో రాయి సముద్రంలోకి వేస్తున్నాడు. అయితే అలా వేయగా ఈలోగా ఏమైపోయింది? తెల్లవారిపోయేసరికి ఒకే ఒక్క రాయి ఉంది ఇంకా అతని చేతిలో. అన్ని రాళ్ళు పడేశాడు. ఆ ఒక్కరాయి సూర్యకిరణాలు పడేసరికి బాగా మెరుస్తుందనమాట. చాలా మెరుపులు, చాలా కిరణాలు వస్తున్నాయి అందులోంచి. అప్పుడు అది గబ్బ పట్టుకుని వెళ్ళి ఏం చేశాడు? కంసాలకు చూపించాడు. బాబు ఇదేంటి ఇలా మెరుస్తుంది? నాయన ఇది చాలా విలువైన డైమండ్, ఇది ఎక్కడ దొరికింది నీకు అని అడిగాడంట. అప్పుడు ఎంతో కోట్లు విలువ చేస్తుంది ఇది అని. అప్పుడు అయ్యో అని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఎక్కడైతే అన్నీ పడేశాడో అక్కడికి వెళ్ళి వెతకసాగాడంట. కానీ అది సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి ఇంకెక్కడ దొరుకుతాయి? అప్పుడు ఎంతో ఏడ్చాడంట, అయ్యో విలువైన రత్నాలన్నీ గంగపాలు చేశానే అని. కానీ తిరిగి వస్తాయా? రావు. అలాగే ఇప్పుడు సమయం కూడా చాలా విలువైంది. ఈ సమయం యొక్క విలువ తెలియక వ్యర్థ ఆలోచనలు, వ్యర్థ మాటలు కదా, వీటి వల్ల ఏం చేస్తున్నాం? సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. ఈ సమయం అయిపోయాక మనం బాధపడతాం, అయ్యో
సమయం అయిపోయింది, మనం పురుషార్థం చేయలేకపోయాము. బాబా రత్నాలు లాంటి మాటలు చెప్పినా మనం విని తయారవ్వలేకపోయామే అని. అప్పుడు మళ్ళీ కావాలంటే సమయం తిరిగి వస్తుందా? పశ్చాత్తాపడిన ప్రయోజనం ఉంటుందా? ఉండదు కదా. అందుకనే రాళ్ళేమిటి, రత్నాలేంటి, దానికి దీనికి ఉండే తేడా ఏంటో ఫస్టే తెలుసుకుంటే సమయాన్ని మనం ఏం చేయొచ్చు, సఫలం చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా సమయం అయిపోయింది మన జీవితంలో, ఇంకా కొంచెం సమయమే మిగిలింది. ఈ ఉన్న సమయాన్ని కూడా మనం వాటికి వీటికి అలాగా ఇలాగా వ్యర్థం చేసుకున్నాం అనుకోండి, తర్వాత రాను రాను సమయంలో సమయం ఉండదు, శరీరము సహకరించకపోవచ్చు, ప్రకృతి సహకరించకపోవచ్చు. అప్పుడు మనం ఎంత తెలుసుకుందామన్నా టైం ఉండదు. అందుకని ఇంకా సమయం ఉండగానే భగవంతుడు వెతుక్కుని మనల్ని తన పిల్లలుగా చేసుకుని భాగ్యాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ భాగ్యాన్ని నుండి ఎవరు వంచితులు అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా పరమాత్మని ప్రేమను పొంది ఆయన సమానంగా తయారయ్యే పురుషార్థం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. ఇవి జ్ఞానరత్నాలు. వారు శాస్త్రాల్లో రత్నాలు ఉన్నాయని భావిస్తారు. మీరు స్పష్టంగా ఈ విధంగా చెప్పండి, అప్పుడు వారు ఇక్కడ అపారమైన దుఃఖాలు ఉన్నాయని అర్థం చేసుకుంటారు. దుఃఖాల లిస్టు కూడా ఉంది. తక్కువలో తక్కువ 101 తప్పకుండా ఉండాలి. ఈ దుఃఖధామంలో అపారమైన దుఃఖం ఉంది. ఇదంతా వ్రాయండి, ఈ లిస్టునంతా తయారు చేయండి. ఇంకొక వైపు అపారమైన సుఖం ఉంటుంది కదా. కాగితం మీద ఏం చేయమన్నారు? ఒకవైపు దుఃఖం లిస్టు, ఒకవైపు సుఖం యొక్క లిస్టు తయారు చేసి పంచిపెట్టండి అంటున్నారు. అక్కడ దుఃఖం అన్న మాటే ఉండదు. ఇప్పుడు మేము ఆ రాజ్యాన్ని లేక సుఖధామాన్ని స్థాపిస్తున్నామని అందులో ఉండాలి. అప్పుడు మనుషుల నోరు మూసుకుపోతుంది. ఈ సమయంలో ఇది దుఃఖధామం అని భావించరు. వారు దీన్నే స్వర్గంగా భావిస్తూ కూర్చున్నారు. ఏమనుకుంటున్నారు? మాకు అన్నీ ఉన్నాయి, మేము స్వర్గంలో ఉన్నామని. కానీ ఎంత స్వర్గంలో ఉన్నా, ఎన్నున్నా, ఏదో ఒక చిన్న కష్టం వచ్చేసరికి ఎవరు గుర్తొస్తారు? పెద్ద పెద్ద మహళ్ళు, కొత్త కొత్త మందిరాలు మొదలైన వాటిని నిర్మిస్తూ ఉంటారు. ఇవన్నీ అంతమైపోనున్నాయి అని వారికి తెలియదు. వారికి లంచం డబ్బు అయితే ఎంతో లభిస్తుంది. అవన్నీ మాయకు సంబంధించిన సైన్స్ యొక్క అహంకారం. మోటార్లు, విమానాలు మొదలైనవన్నీ మాయ ప్రదర్శనేనని బాబా అర్థం చేయించారు కదా. సైన్స్ సాధనాలు ఇప్పుడు ఎన్ని పెరిగిపోయాయి. ఇదంతా ఏంటి? మాయ యొక్క ఆడంబరం. పూర్వం రోజుల్లో అయితే ఏమి ఉండేవి కాదు. ఎక్కడికి వెళ్ళినా కాలినడకని వెళ్ళేవారు. కానీ అప్పుడు ప్రేమ అనురాగాలు ఉండేవి, శరీరంలో శక్తి ఉండేది. ఇప్పుడు సాధనాలు పెరిగిపోయాయి, సుఖాలు పెరిగిపోయాయి. సుఖాలతో పాటు భోగాలు పెరిగాయి, భోగాలతో రోగాలు పెరిగాయి కదా. ఎవరు ఆరోగ్యంగా ఉంటున్నారు చెప్పండి? గట్టిగా ఏదైనా తింటే తేడా వచ్చేస్తుంది అంటారు. ఉన్నా తినడానికి లేకపోతుంది. అందుకని బాబా ఏం చెప్తున్నారు? ఇవన్నీ మాయ యొక్క ప్రదర్శన. తండ్రి ఎప్పుడైతే స్వర్గస్థాపన చేస్తారో అప్పుడు మాయ కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది అన్నది కూడా ఉంది. దీనినే మాయ ప్రదర్శన అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు మొత్తం విశ్వం అంతటిపైన శాంతి స్థాపన చేస్తున్నారు. మాయ ఎక్కడైనా ప్రయత్నిస్తే, ఎక్కడైనా ప్రవేశిస్తే పిల్లల మనసు లోపల తింటూ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా నామరూపాల్లో చిక్కుకుంటే వీరు నేరస్తులని బాబా అర్థం చేయిస్తారు. కలియుగంలో అంతా క్రిమినలైజేషనే ఉంటుంది కదా. కలియుగలు అంతా క్రిమినల్గానే ఉంటున్నారు. అంతా మాయ యొక్క అట్టహాసం, ఆడంబరం. సత్యయుగలు అయితే శుద్ధత ఉంటుంది. సత్యయుగలో శుద్ధత ఉంటుంది, సత్యత ఉంటుంది. ఇక్కడ అంతా అసత్యతే. ఈ దేవతల ముందుకు వెళ్ళి అందరూ శిరస్సు వంచుతారు. మీరు నిర్వికారులు, మేము వికారులమని అంటారు. కావున ప్రతి ఒక్కరూ మీ స్థితిని మీరు చూసుకోండి అని బాబా అంటారు. పెద్ద పెద్ద మంచి మహారథులు మా బుద్ధి ఎవరి నామరూపాల్లోకైనా వెళ్ళడం లేదు కదా అని పరిశీలించుకోవాలి. ఫలానా చాలా బాగుంది, ఇది చేయాలి అంటూ మనసులో ఏమైనా కలుగుతుందా? ఈ సమయంలో ఎవరు సంపూర్ణ పావనంగా అయితే లేరని బాబాకు తెలుసు. ఎవరైతే
పూర్తి పాస్వితానర్లుగా అయిన 8 రత్నాలుగా ఉన్నారో వారికే ఈ సమయంలో శుద్ధ దృష్టి ఉండగలదు. 108 కూడా కాదు కదా, 8 రత్నాలకి శుద్ధ దృష్టిట. 108 ఇంకా కూడా తయారవ్వలేదు. కొద్దిగా కూడా చలించకుండా ఉండడం చాలా కష్టం. అలాంటి వారు ఏ ఒక్కరూ ఉంటారు. కళ్ళు ఎంతో కొంత తప్పకుండా మోసగిస్తూనే ఉంటాయి. కావున డ్రామా ఎవరిని అంత త్వరగా ఏం చేయదు, శుద్ధంగా తయారవ్వనివ్వదు కదా. చాలా పురుషార్థం చేసి నా కళ్ళు నన్ను ఎక్కడా మోసగించడం లేదు కదా అని పరిశీలించుకుంటూ ఉండాలి. విశ్వాధిపతులుగా ఉండడం చాలా ఉన్నతమైన గమ్యం. పైకెక్కితే వైకుంఠ రసాన్ని పొందుతారు, అనగా రాజాది రాజులుగా అవుతారు. పడిపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో ఇది వికారీ ప్రపంచం అని అంటారు కదా. ఈ రోజుల్లో ఇదంతా ఏ ప్రపంచం? వికారీ ప్రపంచం అని చెప్తున్నారు బాబా. ఎంత గొప్ప వ్యక్తి అయినా, రాణి అయినా కానీ తనలో నన్ను ఎవరైనా చంపేస్తారేమోనన్న భయం ఉంటుంది. మనుషులు ప్రతి ఒక్కరిలోనూ అశాంతి ఉంది. కొంతమంది పిల్లలు కూడా ఎంతో అశాంతిని వ్యాపింపచేస్తారు. మీరు శాంతిని స్థాపిస్తున్నారు. కావున మొదట మీరు స్వయం శాంతిలో ఉండండి. అప్పుడే ఇతరుల్లో కూడా ఆ శక్తిని నింపగలుగుతారు. అక్కడైతే ఎంతో శాంతిగల రాజ్యం ఉంటుంది. కళ్ళు శుద్ధంగా అయిపోతాయి. కావున ఈరోజు ఆత్మనైన నా వృత్తి ఎలా ఉంది అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని బాబా అంటారు. ఇందులో ఎంత శ్రమ ఉంది, మిమ్మల్ని మీరు సంభాళన చేసుకోవాలి. అనంతమైన తండ్రి కూడా ఎప్పుడూ నిజం చెప్పరు. అడుగు అడుగులోనూ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ అశుద్ధ దృష్టితో కొద్దిగా చూసినా పొరపాటు జరిగిన వెంటనే నోట్ చేసుకోండి. ఎప్పటి వరకైతే పూర్తి పొరపాట్లు లేని వారిగా అవ్వరో అప్పటి వరకు 10-20 పొరపాట్లు అయితే రోజు చేస్తూనే ఉంటారు. కానీ ఎవరూ సత్యమును చెప్పరు. దేహాభిమానం వల్ల ఎంతో కొంత పాపాలు జరుగుతాయి. అది లోపల తింటూ ఉంటుంది. కొందరైతే పొరపాటు అని దేనిని అంటారో కూడా అర్థం చేసుకోరు. జంతువులు ఏమైనా అర్థం చేసుకుంటాయా చెప్పండి? మనుషులకే అర్థం అవ్వట్లేదు, ఇంకా జంతువులకి ఏం అర్థమవుతాయి? మీరు కూడా ఈ జ్ఞానానికి ముందు కోతి బుద్ధి గలవారిగా ఉండేవారు. ఇప్పుడు కొందరు 50%, కొందరు 10%, కొందరు ఇంకెంతో మారుతూ ఉంటారు. పూర్తిగా అయితే ఇంకా మారలేదు. ఈ కన్నులైతే ఎంతగానో మోసగిస్తూ ఉంటాయి. అన్నిటికన్నా చురుకైనవి కళ్ళే మోసం చేయడంలో. ఆత్మైన మీరు అశరీరిగా వచ్చారు. అప్పుడు శరీరం లేదు. ఇప్పుడు ఏ శరీరాన్ని తీసుకుంటామో, ఏ సంబంధంలోకి వెళ్తామో మీకు ఏమైనా తెలుసా? ఏమీ తెలీదు. గర్భంలో అంతా శబ్దంగానే ఉంటుంది. ఆత్మ పూర్తిగా శబ్దం అంటే ఏమీ తెలియదు, నిశ్శబ్దం అయిపోతుంది. ఎప్పుడైతే శరీరం పెద్దదవుతుందో అప్పుడే తెలుస్తుంది, లేతే ఏమీ తెలియదు కదా. కావున మీరు ఈ విధంగా తయారై వెళ్ళాలి. ఇప్పటికీ పాత శరీరాన్ని వదిలి మనం వెళ్ళాలి. ఎక్కడికి? ఫస్ట్ పరంధామానికి, తర్వాత సత్యుగంలోకి. మళ్ళీ ఎప్పుడైతే శరీరాన్ని తీసుకుంటారో అప్పుడు స్వర్గంలో తమ పాత్రను అభినయిస్తారు. ఇప్పుడు ఇది స్తబ్దంగా అయ్యే సమయం కదా. ఇప్పుడు ఇది ఏంటి? పూర్తి శుద్ధంగా స్వచ్ఛంగా తయారయ్యే సమయం. అంటే అశరీరీలుగా తయారయ్యే సమయం, అంటే శబ్దానికి అతీతంగా. పాత సంస్కారాలు తీసుకువెళ్ళిన ఎప్పుడైతే శరీరం పెద్దదవుతుందో అప్పుడే ఎమర్జ్ అవుతాయి. ఆత్మ సంస్కారాలు తీసుకువెళ్ళిన శరీరం ఎప్పుడైతే పెద్దదవుతుందో అప్పుడే ఎమర్జ్ అవుతాయి. అంతవరకు తెలియదు. ఇప్పుడు ఇక మీరు ఇంటికి వెళ్ళాలి. కావున పాత ప్రపంచంలోని ఈ శరీరపు అభిమానాన్ని తొలగించి వేయాలి. ఏమీ గుర్తుండకూడదు. ఎంతో పచ్చం చేయాలి. లోపల ఏదైతే ఉందో అదే బయటకు వస్తుంది. శివ బాబా లోపల కూడా జ్ఞానం ఉంది, నాకు కూడా పాత్ర ఉంది, జ్ఞానసాగరుడని నన్నే అంటారు. మహిమను గానం చేస్తారు, కానీ ఏమి అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు అర్థసహితంగా తెలుసుకున్నారు అని చెప్తున్నారు బాబా. ఆత్మబుద్ధి అయితే ఈ సమయంలో పైసా కూడా కొరగానిదిగా అయిపోయింది. ఇప్పుడు తండ్రి ఎంత వివేకవంతులుగా తయారు చేస్తారు.
మనుషుల వద్దనైతే కోట్లాను కోట్లు ఉన్నాయి. మనుషుల దగ్గర ఏమున్నాయి? ఇప్పుడు కోట్లాను కోట్లు ఉన్నాయి. ఇదంతా మాయ యొక్క అట్టహాసమే కదా. సైన్స్లో మనకు ఉపయోగపడే వస్తువులు ఏవైతే ఉంటాయో అవి అక్కడ కూడా ఉంటాయి. వాటిని తయారు చేసేవారు అక్కడికి కూడా వెళ్తారు. ఎక్కడికి? సత్యుగులో. కానీ వారు రాజులుగా అయితే అవ్వరు. ఇక్కడ సైన్స్ సాధనాలు, ఇప్పుడు విమానాలు తయారు చేస్తారు. సత్యుగులో పుష్పక విమానాలు ఉంటాయి, అంటే చిన్నవి ఉంటాయి, బంగారంతో తయారవుతాయి. అంటే ఇక్కడ తయారు చేసే వాళ్ళు అక్కడికి వస్తారు. కానీ వాళ్ళు పురుషార్థం ఎక్కువ చేయరు కాబట్టి రాజులుగా అయితే ఎవరు, కానీ వస్తువు తయారు చేయడం అయితే అక్కడ తయారు చేయడానికి వస్తారు. ఆ సంస్కారం వాళ్ళలో ఉంటుంది కాబట్టి వీరంతా చివరిలో మీ వద్దకు వస్తారట తెలుసుకోవడానికి, మరియు ఇతరులు కూడా నేర్పిస్తారు. ఒక్క తండ్రి నుండి మీరు ఎంతమంది నేర్చుకుంటారు? ఒక్క తండ్రియే ప్రపంచాన్ని ఎలా ఉన్నదాన్ని ఎలా చేస్తారు? ఎల్లప్పుడూ ఇన్ఫినేషన్స్ ఒక్కరే కనుగొంటారు. బాబా అంటారు, ఆ తర్వాత అది వ్యాపిస్తుంది. ఏదైనా ఒక వస్తువు ఉంది, ఎవరో ఒకళ్ళు కనిపెడతారు, దాన్ని కనిపెట్టి దాన్ని తయారు చేస్తారు, కనుగొంటారు దాని యొక్క మూలం. ఆ తర్వాత అది ఏం చేస్తుంది? వ్యాపిస్తుంది. బాంబులను తయారు చేసేవారు కూడా మొదట ఒక్కరే ఉంటారు కదా. ఎవరో ఒకరికి ఐడియా వస్తుంది, దాన్ని అది తయారు చేస్తారు. అప్పుడు దాన్ని చూసి మళ్ళీ అందరూ తయారు చేస్తారు. దీని ద్వారా ప్రపంచ వినాశనం అయిపోతుందని భావించారు. అక్కడ కూడా సైన్స్ అయితే కావాలి కదా. ఇంకా సమయం ఉంది, నేర్చుకుని తెలివైన వారిగా అయ్యి పోతారు. బాబా అంటున్నారు, ఇక్కడ నేర్చుకునే వాళ్ళు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకా బాగా తెలివిగా నేర్చుకుంటారట. మరి అప్పుడు ఇంకా మోడల్గా తయారు చేయాలి కదా. తండ్రి పరిచయం లభించాక ఇక స్వర్గంలోకి వచ్చేవారు పనివారిగా అవుతారు. అంటే ఇలా వచ్చేవాళ్ళు కూడా ఏదో ఒక రకంగా ఆత్మ పరమాత్మ యొక్క పరిచయాన్ని వింటారు, లేకుండా రాలేరు. వీరు అక్కడ పనివారిగా అవుతారనమాట. ఇవన్నీ తయారు చేయడానికి నిమిత్తం అవుతారు. అక్కడ అన్ని సుఖపు విషయాలే ఉంటాయి. సుఖధామంలో ఏదైతే ఉండేదో అది మళ్ళీ వస్తుంది. అక్కడ రోగము దుఃఖము విషయమే లేదు. ఇక్కడైతే అపారమైన దుఃఖం ఉంది, అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని స్థాపన చేస్తున్నాం. దుఃఖహర్త సుఖకర్త ఒక్క తండ్రి. బాబా అంటున్నారు, మొదట స్వయంలో కూడా అటువంటి స్థితి ఉండాలి. కేవలం పాండిత్యం కాదు, చెప్పడం కాదు, చెయ్యాలి. పండితులు ఏం చేస్తారు? చెప్తారు. కానీ బాబా అన్నారు చెప్పడం కాదు, చేయడం. ఇలా ఒక పండితుని కథ ఒకటి ఉందట. రామనామాన్ని జపిస్తూ నదిని దాటివేయవచ్చు అని అన్నాడు, కానీ తాను దాటలేకపోయాడు. అది ఈ సమయం యొక్క విషయమే. అంటే ఒక పండితుడికి ఒక ఆమె పాలు తెచ్చేదంట రోజు. తెస్తే ఒకరోజు ఏమైంది, తను నది దాటి అవతలికి వెళ్ళాలి పండితుడికి పాలు ఇవ్వాలంటే. అయితే రోజు అదే చేస్తూ ఉండేసరికి ఒకరోజు అప్పుడు నది పొంగిపోతుందండి గురువుగారు, ఎలా వెళ్ళాలండి నేను అని అడుగుతుంది. అయితే రామనామాన్ని జపించమ్మా, నది నీకు దారిచ్చేస్తుంది అని చెప్తారు. ఆయన చెప్పిన మాట తిను శిరస వహించి శ్రీరామ శ్రీరామ అనుకునేసరికి ఏమవుతుంది, నది దారిచ్చేస్తుంది, అని అవతలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత ఈ పండితులకి బయటికి వెళ్ళడానికి అవసరం వస్తుంది, కానీ నది పొంగుతూనే ఉంటుంది అలా. అంటే తను చెప్పిన దాని మీద తనకి నమ్మకం లేక ఆ మంత్రం తనకి పనిచేయదు. ఇప్పుడు ప్రపంచం తీరు కూడా ఈ సమయం యొక్క విషయమే. ఇప్పుడు ప్రపంచం అలాగే ఉంది. అంటే చెప్తవే కానీ చేయడం లేదు. బాబా ఏమంటారు, చెప్పేది చేసేది ఆలోచించేది అంతా ఒకే రకంగా ఉండాలంటున్నారు బాబా. మనం ఏది చెప్తామో అదే ఆచరించాలి, ఏదైతే ఆచరిస్తామో అదే చేయాలి. మీరు తండ్రి స్మృతిలో విశ్వసాగరం నుండి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతారు కదా. క్షీరసాగరంలోకి స్వర్గంలోకి వెళ్ళాలి అంటే ఈ కలియుగంలో వచ్చి ఈ పరిస్థితులన్నింటినీ దాటాలి. అన్నీ దాటాలి అంటే మనకి ఎవరు తోడు కావాలి? సర్వశక్తివంతుడైన పరమాత్మ తోడు కావాలనుకుంటే వస్తుందా? ఆ తోడుని ఎవరు స్వయం వాళ్ళో అనుభవం చేసుకోవాలి. మనం వేసే ప్రతి అడుగులో బాబా నాకు తోడు ఉన్నాడని చెప్పి అనుకున్నామనుకోండి, అప్పుడు పెద్దది కూడా చిన్నదైపోతుంది అనమాట. ఇక్కడ పిల్లలైన మీ స్థితి చాలా బాగా ఉండాలి. యోగ బలం లేకపోతే, అశుద్ధ దృష్టి ఉన్నట్లయితే
వారి బాణం తగల్చాలదు. కళ్ళు శుద్ధంగా ఉండాలి. తండ్రి స్మృతిలో ఉంటూ ఎవరికైనా జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే బాణం తగులుతుంది. జ్ఞానం అనే ఖడ్గంలో యోగం అనే పదును కావాలి. జ్ఞానం ద్వారా ధన సంపద జరుగుతుంది. శక్తి అంతా స్మృతిదే కదా. జ్ఞానం ద్వారా ధనం యొక్క సంపాదన, స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది. చాలామంది పిల్లలు ఏమాత్రమో స్మృతి చేయరు. అసలు వారికి తెలీదు ఇది దుఃఖధామం, సచ్చిగానే సుఖధామం అని మనుషులకు అర్థం చేయించాలి. కలియుగంలో సుఖమన్న మాటే లేదు. ఉన్నా కానీ ఇది కూడా కాకిరెట్టతో సమానమైన సుఖం. సచ్చియుగలో అయితే అపారమైన సుఖం ఉంది. సచ్చియుగలో అయితే ఏముంది? అపారమైన సుఖం ఉంది. ఇక్కడైతే అపారమైన దుఃఖం ఉంది కదా. మనుషులు దాని అర్థంను తెలుసుకోరు. ముక్తి కొరకైతే కష్టపడుతూ ఉంటారు. జీవన్ముక్తిని గురించి అయితే ఎవరికి తెలియదు. మరి వారి జ్ఞానాన్ని కూడా ఎలా ఇవ్వగలరు? వారు రజో ప్రధాన సమయంలో వస్తారు. వారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? ఇక్కడి సుఖం కాకిరెట్టతో సమానమైంది. రాజయోగం ద్వారా ఏం జరిగింది అన్నది కూడా వారికి తెలియదు. ఇది కూడా ఇప్పుడు డ్రామాగా నడుస్తోంది అని పిల్లలేని మీకు తెలుసు కదా. బాబా అంటారు, వార్తాపత్రికల్లో కూడా మీ నిందలు వ్రాస్తారు. అది జరగవలసిందే. అబలలపై రకరకాల అత్యాచారాలు జరుగుతాయి. ప్రపంచంలో అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి. ఇప్పుడు ఎటువంటి సుఖము లేదు. ఎంత పెద్ద షావుకారులైనా, రోగగ్రస్తులైతే, అంధులుగా అయితే దుఃఖమైతే ఉంటుంది కదా. దుఃఖాల లిస్టులు ఇవన్నీ వ్రాయండి. రావణ రాజ్యంలో, కలియుగి అంతంలో ఈ విషయాలన్నీ ఉంటాయి. సత్యయుగంలో దుఃఖం అనే విషయం ఒక్కటి కూడా ఉండదు. సత్యయుగం ఒకప్పుడు ఉండి వెళ్ళింది కదా. ఇప్పుడు ఇది సంగమ యుగం. తండ్రి కూడా సంగమ యుగంలోనే వస్తారు. బాబా కూడా ఎప్పుడు వస్తారు? ఈ సంగమ యుగంలోనే. బాబా అంటారు, ఇప్పుడు 5000 సంవత్సరాల్లో మనం ఏ జన్మలు తీసుకుంటామో మీకు తెలుసు. అలాగే ఏ విధంగా సుఖం నుండి దుఃఖంలోకి వస్తామో కూడా మీకు తెలుసు. ఎవరికైతే మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉంటుందో, ధారణ ఉంటుందో వారు అర్థం చేసుకోగలుగుతారు. తండ్రి పిల్లలైన మీ జోలెని నింపుతారు. ధనం ఇచ్చినా ఆ ధనం తరగబడకూడదు కదా. బాబా అంటున్నారు, ధనం ఇచ్చినా ఆ ధనం తరగకూడదు అన్న గాయనం కూడా ఉంది. ధనమును దానం చేయకపోతే వారి వద్ద అది లేనట్లే కదా. జ్ఞానాన్ని ధారణ చేసి దానం చేయలేదనుకోండి, మన దగ్గర లేనట్లే. మరి ఉందా మీ దగ్గర? లేదా అందరి దగ్గర? చెప్పండి. మరి అందరి దగ్గర ఉంటే ఏం చేయండి? దానం చేయండి. కావున అది మళ్ళీ లభించదు కూడా. మనం ఉన్నదాన్ని దానం చేయకపోతే ఇంకేం లభిస్తుంది? లెక్క అయితే ఉంది కదా. ఇవ్వకపోతే మరి అది ఎక్కడి నుండి లభిస్తుంది? ఇప్పుడు మొక్క వేస్తే ఫలం ఇస్తుంది, మొక్క లేకపోతే ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే మనం ఎప్పుడైతే దానం చేస్తూ ఉంటామో దాని యొక్క ప్రాప్తి మనల్ని ముందుకి తీసుకెళ్తూ ఉంటుంది. మళ్ళీ వస్తూ ఉంటాయంటున్నారు బాబా. వృద్ధి ఎక్కడి నుండి జరుగుతుంది? అవినాశి జ్ఞానరత్నాలు. నెంబర్ వారీగా అయితే ప్రతి విషయంలోనూ ఉంటారు కదా. మీది ఆత్మీక సైన్యం కదా. మనది ఏంటి? ఆత్మీక సైన్యం. కల్పపూర్వం పొందినట్లుగా ఒక ఆత్మ కల్పపూర్వం పొందినట్లుగా ఒక ఆత్మ వెళ్ళి ఉన్నత పదవిని పొందుతుంది. ఇంకొక ఆత్మ వెళ్ళి ప్రజా పదవిని పొందుతుంది కదా. అందరూ ఒకే పదవి ఒకే రకంగా అయితే వెళ్ళరు కదా. ఇక్కడ చేసిన పురుషార్థాన్ని బట్టే అక్కడ మనకి ప్రాలబ్ధం లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా బాప్దాదా లేక మాతాపితల హృదయపూర్వకమైన ప్రాణతుల్యమైన ప్రేమతో నిండిన ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మిమ్మల్ని మీరు సంభాళించుకునేందుకు అడుగు అడుగులోను ఫస్ట్ కదా. మిమ్మల్ని మీరు సంభాళించుకునేందుకు అడుగు అడుగులోను ఏం చేయమంటున్నారు బాబా? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఈరోజు ఆత్మనైనా నా వృత్తి ఎలా ఉంది? 2, కనులు శుద్ధంగా ఉన్నాయా? 3, దేహాభిమానానికి వశమై ఏవైనా పాపాలు జరిగాయా అని
పరిశీలించుకోవాలి. సెకండ్ పాయింట్, బుద్ధిలో అవినాశి జ్ఞానధనమును ధారణ చేసి ఆపై దానం చేయాలి. జ్ఞానం అనే ఖడ్గంలో స్మృతి పదును తప్పకుండా నింపుకోవాలి అని చెప్తున్నారు బాబా కదా. జ్ఞానం అనే ఖడ్గంలో స్మృతి అనే పదును నింపాలి, అప్పుడే అది పనికొస్తుంది కదా. బాబా అంటారు వరదానము ఈరోజు, సత్యత అథారిటీని ధారణ చేసి సర్వులను ఆకర్షితం చేసే నిర్భయ మరియు విజయీభవ. ఏంటి? సత్యత అథారిటీని ధారణ చేసి సర్వులను ఆకర్షితం చేసి నిర్భయ మరియు విజయీభవ. పిల్లలైన మీరు సత్యతకు చెందిన శక్తిశాలి శ్రేష్టాత్మలు. సత్యజ్ఞానం, సత్యమైన బాబా, సత్యప్రాప్తి, సత్యస్మృతి, సత్యగుణాలు, సత్యశక్తులు అన్నీ ప్రాప్తిస్తాయి. ఎంత పెద్ద అథారిటీకి చెందిన నశ ఉన్నట్లయితే ఈ సత్యత అథారిటీని ప్రతి ఆత్మను ఆకర్షితం చేస్తుంది. అసత్య ఖండంలో కూడా ఇటువంటి సత్యతా శక్తి కలిగిన వారు విజయులుగా అవుతారు. సత్యత యొక్క ప్రాప్తి సంతోషం మరియు నిర్భయత. సత్యాన్ని మాట్లాడేవాళ్ళు నిర్భయంగా ఉంటారు, వారికి ఎప్పుడూ భయం కలగదు. స్లోగన్ను, వాయుమండలాన్ని పరివర్తన చేసేందుకు సాధనం ఏంటి? పాజిటివ్ సంకల్పాలు మరియు శక్తిశాలి వృత్తి. బాబా ఏమన్నారు? వాయుమండలాన్ని పరివర్తన చేసేందుకు సాధనం ఏంటి? పాజిటివ్ సంకల్పాలు మరియు శక్తిశాలి యొక్క వృత్తి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమానం, నేను విజయీ ఆత్మను అనుకోండి. నేను విజయీ ఆత్మను. అచ్చా, ఓం శాంతి.